నంద్యాల పట్టణంలోని స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో కొత్త టాయిలెట్లు, పాత టాయిలెట్లు అని రెండు వేర్వేరు టాయిలెట్లు ఉన్నాయి. కాగా బస్టాండ్ ఆవరణలో ఉన్న టాయిలెట్ల వద్ద కాంట్రాక్టర్లు ప్రయాణికుల వద్ద దోపిడీ చేస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశానుసారంగా మూత్ర విసర్జన ఉచితమని, మల విసర్జనకు ₹5 ప్రభుత్వం రేటు ఫిక్స్ చేసింది. కానీ టాయిలెట్లను వాడుకోవడానికి వచ్చిన వారి దగ్గర కాంట్రాక్టర్లు ముక్కు పిండి మరీ ఏకంగా ₹10 వసూలు చేస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో ప్రతినిత్యం కొన్ని వందల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. టాయిలెట్ల కాంట్రాక్టర్లు ప్రయాణికుల వద్ద ప్రభుత్వం నిర్దేశించిన అమౌంట్ కన్నా ఎక్కువ వసూలు చేస్తున్నారని ప్రయాణికులు చాలాసార్లు ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా అధికారులు మాత్రం నామమాత్రంగా వారిపై చర్యలు తీసుకుంటున్నారని చెబుతున్నారు. దీంతో మళ్లీ కాంట్రాక్టర్లు యథావిధిగా తమ పని సాగిస్తున్నారని పలువురు ప్రయాణికులు అంటున్నారు. ఏది ఏమైనా నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో 2 టాయిలెట్లు ఉన్నాయని, టాయిలెట్ల కాంట్రాక్టర్లు పూర్తి అవినీతికి పాల్పడుతున్నారని, అధికారులు వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. మేడం, అక్కడ నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో వచ్చేసి మూత్ర విసర్జన ఫ్రీ అని చెప్తున్నారు. కానీ మూత్ర విసర్జనకు వాళ్ళు కానీ మల విసర్జన కానీ ₹10 వసూలు చేస్తున్నారు. పదే జనాలు వచ్చేసి అక్కడ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నాయి. కానీ ఆ ఫిర్యాదులు వచ్చేసి కాగితాలకే పరిమితం అవుతున్నాయి. కానీ మీరు చర్యలు తీసుకోవడం లేదని జనాల వాదన. మీరేమంటారు మేడం? మీరు చెప్పిన విధంగా యూరినల్స్ అన్ని బస్ స్టేషన్స్లో కూడా యూరినల్స్ ఫ్రీ అండి. ఓన్లీ ఫర్ టాయిలెట్స్కి వాళ్ళు ₹5 తీసుకోవాలి. దానికంటే ఎక్కువ తీసుకుంటే వాళ్ళు తప్పనిసరిగా మన బస్ స్టేషన్లో కంట్రోలర్కి ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద పెనాల్టీ ఇస్తాము. వాళ్ళు ఫిర్యాదు చేయనప్పుడు కూడా మా బస్ స్టాండ్లో ఉండే సూపర్వైజర్స్, కంట్రోలర్స్ కూడా చెక్ చేసి వాళ్ళ మీద పెనాల్టీస్ వేస్తూ ఉంటారు. ఒకవేళ పెనాల్టీస్ వేసినా కూడా వారి వైఖరిలో మార్పు రాకపోతే వారికి షోకాస్ నోటీస్ ఇచ్చేసి వారి కాంట్రాక్ట్ కూడా రద్దు చేయడం జరుగుతుంది. కానీ ఇట్లా చెప్తూనే ఉన్నారు, మీరు వేస్తూనే ఉన్నారు. వాళ్ళ మార్పు రాకపోవడానికి కారణాలు మేడం అని మీరు యాక్షన్ తీసుకోకపోవడమే అనేది. ఇవి అయితే ఖచ్చితంగా మన బస్ స్టేషన్లో డిఎంస్ కానీ సూపర్వైజర్స్ కానీ, ఎందుకంటే వాళ్ళు బస్ స్టేషన్స్లోనే ఎక్కువ శాతం ఉంటారు కాబట్టి వాళ్ళు కంటిన్యూస్ మానిటరింగ్ ఉంటుంది. బట్ స్టిల్ నేను ఆల్ డిఎంస్కి మళ్ళీ ఈ విషయం మీద మరొకసారి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. సో టాయిలెట్ మెయింటెనెన్స్ కరెక్ట్గా చేయడానికి వాళ్ళు టైమ్లీ రివ్యూ చేయమని చెప్పేసి రెగ్యులర్గా చెక్స్ పెట్టేసి వారి మీద టైమ్లీ యాక్షన్ పెట్టమని చెప్తాను. ఒకవేళ ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ ఎంత పెనాల్టీ వేసినా కూడా వారు స్టిల్ అలాగే కంటిన్యూ అయితే మాత్రం తప్పకుండా వాళ్ళ కాంట్రాక్ట్ టర్మినేట్ చేయడానికి యాక్షన్ తీసుకున్నాను. అంటే వాళ్ళ కాంట్రాక్ట్ వచ్చేసి ఒకళ్ళకు 2 సంవత్సరాలు ఉంది, ఒకళ్ళకి 20 సంవత్సరాలు ఉంది కదా, అట్లా మధ్యన చేయడానికి మీకేమైనా అధికారం ఉందా? లేదండి, కాంట్రాక్ట్ అందరికీ 2 years ఉంటుంది. 2 years ఎక్స్టెండబుల్ బై 1 year. ఒకవేళ వారు సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్ లేకపోతే ఖచ్చితంగా మనం టర్మినేట్ చేయొచ్చు యాజ్ పర్ అవర్ అగ్రిమెంట్ కండిషన్. దాని ప్రకారం మనం యాక్షన్ తీసుకుంటాం.